వెంకట్ సార్. సో సార్ మరొక కాల్ రండి. వెంకట్ గారు విశాఖపట్నం. సార్ నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. మసీన్ రాజు ఐనాక్స్ ప్రెసిడెంట్ సార్. హెచ్డిఎఫ్సి బ్యాంకు యావరేజ్ చేసుకోవచ్చు అండి. ఐనాక్స్ విండ్ అండి రెండోది. అవును సార్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ యావరేజ్ అన్నారు, ఎంతలో తీసుకున్నారు మీరు? 825 సార్. 825 దగ్గరలోనే ఉందిగా, 800లోనే ఉందిగా. సో మస్డాక్ అయితే కరెంట్ ప్రైస్లో తీసుకోండి. 2703లో నిన్న క్లోజింగ్ జరిగింది. కరెంట్ ప్రైస్లో కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ ఐనాక్స్ విండ్ కూడా తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ తీసుకోండి. ఇక్కడ 104.56లో ఉంది. చాలా తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ తీసుకోండి. 124 దాటినంత వరకు కూడా క్వాంటిటీని ఇంక్రీజ్ చేయొద్దు. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ యావరేజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు మీరు. 825లో తీసుకున్నారు, ప్రస్తుతం 800లో ఉంది కదా. ఈ ప్రైస్లో వద్దండి, కొంచెం కిందకు వస్తే 780 ఆ జోన్కి వస్తే అప్పుడు యావరేజ్ చేయండి. ఇప్పుడైతే వద్దు. రైట్, అదేనండి 835 అన్నారు. ఓకే రైట్ సార్. సో సార్ మరో కాల్ అండి. శ్రీధర్ గారు ఏలూరు నుండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మూర్తి గారు. ఎస్ సార్. సార్ గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. సార్ గుడ్ మార్నింగ్ అండి. అరవిందో ఫార్మా 1230లో ఉన్నాయండి, అది ప్రాఫిట్ లోకి వచ్చింది. తర్వాత రెడ్డిస్ ల్యాబ్ ఏమో 1250లో ఉన్నాయి. రెడ్డిస్ ల్యాబ్ అలా ఆగిపోయింది. ఇప్పుడు అరవిందో ఫార్మా ప్రాఫిట్ బుక్ చేయమంటారా లేకపోతే ఉంచమంటారా? మంచి టెక్నికల్ లెవెల్ అయితే బ్రేక్అవుట్ జరిగిందండి. ఆరో ఫార్మా 1400 దగ్గర మనకి బ్రేక్అవుట్ అయితే జరిగింది. నెక్స్ట్ టార్గెట్ 1600 వరకు అయితే అరవిందో ఫార్మా కనిపిస్తుంది నాకైతే. పర్లేదు, నేను హోల్డ్ చేయగలుగుతాను నెక్స్ట్ టార్గెట్ వరకు అంటే హోల్డ్ చేయండి. లేదు మంచి ప్రాఫిట్లోనే ఉన్నాను కదా అనుకుంటే మాత్రం ప్రాఫిట్ బుక్ చేసుకోండి. మీకు అంటే లెవెల్స్ చెప్పాను, సో మీ రిస్క్ను బట్టి మీరు అనాలిసిస్ చేసుకోండి. సో నేనైతే హోల్డ్ చేయమని చెప్తానండి. 1600 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. రెడ్డి ల్యాబ్స్. రెడ్డి ల్యాబ్స్ లాస్లో ఉన్నారా? 1250లో కొన్నారు. 1250 అక్కడే ఉన్నారండి. యావరేజ్ ఏం చేయక్కర్లేదు, హోల్డ్ చేయండి. బాగా కన్సాలిడేషన్లో ఉంది సార్. ఇది 1140 నుంచి 1350 మధ్యలో కన్సాలిడేషన్ జరుగుతుంది. అలాగే ఈ 1290 అండి, 1290 దాటినంత వరకు కూడా పైకి వచ్చే ఛాన్సెస్ కనిపించట్లేదు. సో ఈ మధ్యలోనే ట్రేడ్ అవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. 1290 దాటిందంటే మాత్రం స్పీడ్గా పెరిగిపోతుందండి. కాబట్టి డాక్టర్ రెడ్డిస్లో మీరు ప్రస్తుతం ఏం చేయొద్దండి, యావరేజ్ కూడా ఏం చేయొద్దు, హోల్డ్ చేయండి. అడిషనల్గా యూనిట్స్ యాడ్ చేయాలంటే ఒకవేళ కిందకు వస్తే అంటే 1140 ఆ జోన్కి వస్తే యాడ్ చేయండి, లేదా 1290 దాటిన తర్వాత యాడ్ చేయండి కొత్త యూనిట్స్. ఇప్పుడైతే ఏం చేయొద్దండి. రైట్ సార్. రైట్ 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 సార్. మరో కాల్ అండి. చందన గారు కదిర్ నుండి. నమస్తే మేడం గారు. నమస్తే సార్. సార్ నేను నమస్తే. పారా డిపాజిట్ తర్వాత సుజలాన్ ప్రాఫిట్ లో ఉన్నాను సార్. అవి ప్రాఫిట్ చేసుకోమంటారా? ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎలాగో మార్కెట్ డౌన్ లో ఉంటది కాబట్టి సెల్ చేసేసి మరీ బై చేసుకోమంటారా, అలాగే హోల్డ్ చేసుకోమంటారా సార్? దీనికన్నా ముందుగా మొదటి ప్రశ్న అండి, ఈ రెండు కూడా మీరు లాంగ్ టర్మ్ కోసం తీసుకున్నారా, షార్ట్ టర్మ్ కోసం తీసుకున్నారా? షార్ట్ టర్మ్ అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోండి, లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేసుకోండి. ఎందుకంటే షార్ట్ టర్మ్లో మనకి అప్ అండ్ డౌన్ వెళ్తానే ఉంటాయి, స్వింగ్స్ అనేది ఉంటానే ఉంటాయి. సో స్వింగ్స్ కొంచెం దూరం రాగానే మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవడం, మళ్ళీ కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ కొనుక్కోవడం, ఇది సామాన్యంగా అందరం చేసే పనే. లాంగ్ టర్మ్ మళ్ళీ ఏం చేయాలి అని అంటే కిందకు వచ్చినప్పుడు యూనిట్స్ని యాడ్ చేసుకుంటూ ఉండాలి, అంతే. అందుకని అడిగాను అనమాట మిమ్మల్ని. ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి అని అనుకుంటే చేసుకోండి, పర్వాలేదు ఈ టైంలో. రైట్ అండి. సార్ మరో కాల్ అండి. నారాయణ గారు హైదరాబాద్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. ఏ స్టాక్స్ కోసం సార్? సార్ సార్ అమర్ రాజా 35% లాస్ లో ఉన్నాను సార్. ప్రజెంట్ యావరేజ్ చేసుకోవచ్చా? 35% లాస్లో ఉన్నారండి. యావరేజ్ చేయండి, మంచి ప్రైస్లోనే ఉంది. 898.70 నిన్న క్లోజింగ్. కరెంట్ ప్రైస్లో యావరేజ్ చేసుకోవచ్చు సార్. ఫ్రీజర్ విజిటెక్ సార్, ఫ్రెష్ బై. ఏంటిదండి? ఫ్రీజర్ విజిటెక్. స్పెల్లింగ్ చేయగలుగుతారు కొద్దిగా? TRIZOR. CRIZOR. సార్ సీనా లేకపోతే ఫస్ట్ ది లెటర్ ఏంటండి? సి ఫర్ కలకత్తానేనా? కలకత్తానే అనిపిస్తుంది. కలకత్తా అంటే మళ్ళీ కే కూడా వస్తుందండి. సి ఫర్ క్యాటా? పూణే సార్. పి ఫర్ పూణే. సార్ పి ఫర్ పూణే. పి ఫర్ ఓకే. ప్రైజర్ విజిటెక్. ఓకే. కరెక్ట్ సార్. 538 ఫ్రెష్ ఎంట్రీ తీసుకుందాం అనుకుంటున్నారా? వద్దండి. అవును సార్, ఫ్రెష్ ఎంట్రీ సార్. రిజల్ట్ బాగా వచ్చింది కదా, అందుకని. బాగుందండి, ఎక్సలెంట్గా ఉంది. కాకపోతే మనకు అన్నీ కూడా అంటే ఇప్పటి నుంచి కాదు, లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా చూసుకుంటా ఉంటే ఇది పెరిగేటప్పుడు అప్పర్ సర్క్యూట్లతో పెరుగుతుంది. సో కొంచెం నాకు డేంజర్గా కనిపిస్తుంది. ఒకవేళ ఏదన్నా మీరు ట్రై చేద్దాం అనుకుంటే చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకోండి, ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ జోన్లోకి వచ్చేసింది.
550 దగ్గర కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జోన్ కనబడుతుంది. అక్కడి నుంచి కొంచెం డౌన్ రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. తీసుకుంటే చాలా తక్కువ క్వాంటిటీ, అది కూడా రిస్కీ అవుతుంది. సార్ రైట్ సార్, మూర్తి గారు. ఎస్ సార్, మరో కాల్ అండి శ్రీధర్ గారు హైదరాబాద్. సార్ నమస్కారం అండి. సార్ నమస్కారం. ఎస్ సార్. నా దగ్గర ప్రిసిషన్ వైర్స్ అది 50 రూపీస్ లో తీసుకున్నాను. నవ్ ఐ మీన్ 7 times ప్రాఫిట్ లో ఉన్నాను. దాన్ని కంటిన్యూ చెయ్యాలా లేదంటే ఐ కెన్ బుక్ ప్రాఫిట్? సార్ హోల్డ్ అండి, హోల్డ్ చేయండి, ఇంకా పెరుగుతుందండి, హోల్డ్ చేయండి. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. వెల్కమ్. సార్ మరో కాల్ అండి హనుమాన్ సింగ్ గారు ఖమ్మం నుండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగున్నా సార్. ఎస్ సార్, అడగండి వెంకట్ గారిని. సార్ వెంకట్ సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ హెచ్యుఎల్ తీసుకోవచ్చా అండి ఈ రేట్లో? హిందుస్థాన్ హిందుస్థాన్ యూనిలివర్ ఫ్రెష్ యూనిలివర్. ఎంట్రీ. అదొకటి సార్. నేను మీరు చెప్పినట్టుగా లారస్ నాట్కోలో 18% ప్రాఫిట్ వస్తే తీసాను సార్. మళ్ళీ ఎక్కడ ఎంటర్ కమ్మంటారు చెప్పండి సార్. లారస్ ఇంకొంచెం కిందకు వస్తుందండి. లారస్ కొద్దిగా మనకి అరౌండ్ 1040 1050 ఆ జోన్కి వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకోండి. ఇప్పుడే వద్దు. 1040 నుంచి 1050 మధ్యలో వస్తే లారస్లో ఎంట్రీ తీసుకోవచ్చు. హిందుస్థాన్ యూనిలివర్ కరెంట్ ప్రైస్లో కూడా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. ఒకవేళ కిందకు వచ్చినా భయపడక్కర్లేదని, మళ్ళీ తిరిగి పెరుగుతుంది. 30 ఏప్రిల్న రిజల్ట్స్ ఉన్నాయి హిందుస్థాన్ యూనిలివర్లో. అలాగే నాట్కో ఫార్మాలో కూడా ఫ్రెష్ ఎంట్రీ అక్కడ తీసుకోవచ్చు, మళ్ళీ రెండోసారి రీ ఎంట్రీ. సో ప్రస్తుతం నాట్కో ఫార్మా వచ్చేసి 1071లో ఉందండి. సో నిన్న బాగానే పెరిగింది, 1.45. నిన్న మార్కెట్ పడినప్పుడు కూడా పెరిగింది. సో మంచి ప్రైజే అండి. 1050 ఆ జోన్లో మళ్ళీ ఎంట్రీ తీసుకోవచ్చు నాట్కో ఫార్మాలో. సార్ రైట్ సార్. రైట్ సార్, అదే సూచన. సో సార్ శివకృష్ణ గారు తిరుపతి నుండి. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, అడగండి ఏ స్టాక్స్ కోసం. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేము రోలెక్స్ రింగ్స్ 168 దగ్గర పర్చేస్ చేస్తాము. 158లో తీసుకున్నారా? నిన్న తీసుకున్నారా? అవును సార్. ఓకే. బైబ్యాక్ ఉందన్నారు ఈ రోజు ఏదో. అది ఏమైనా ఎట్లుంటుంది సార్ ఇంపాక్ట్? అది ఎట్లా? బైబ్యాక్ మనకేముంటుంది ఇంపాక్ట్? అదే అంటే కంపెనీ షేర్స్ బైబ్యాక్ తీసుకుంటారు అన్నారు, అది పెరుగుతుంది రేట్లు. బైబ్యాక్ చేస్తే కంపెనీ షేర్ పెరగటమా తగ్గటం అన్నది కాదండి. కంపెనీ ఏం చేస్తుంది, వాళ్ళ లిక్విడిటీని పెంచుకుంటారు, అంటే వాళ్ళ యొక్క షేర్ని పెంచుకుంటారు, వాళ్ళ హోల్డింగ్స్ని. అందుకని బైబ్యాక్ చేస్తూ ఉంటారు. సో మీరు అమ్మేద్దాం అనుకుంటే వాళ్ళు బైబ్యాక్ ఏదైతే చెప్పారో ప్రైస్, ఆ ప్రైస్ ఇప్పుడున్న ప్రైస్ కన్నా ఎక్కువే ఉంటుంది సాధారణంగా. సో ఆ ప్రైస్ మీకు అట్రాక్టివ్గా ఉంటే అమ్మేసేయండి. సార్ ఇప్పుడు హోల్డ్ చేసుకోవచ్చా? ఇప్పుడు హోల్డ్ చేసుకోండి. కాకపోతే రోలెక్స్ రింగ్స్ కొంచెం కిందకు వస్తుందండి. 140 వరకు ఈ రోజు రావడానికి అయితే అవకాశం కనిపిస్తుంది నాకు. టెక్నికల్గా 140 వరకు ఈ రోజు రావాలి. ప్రస్తుతం 153.85లో. రైట్ శివకృష్ణ గారు, అదే సూచన. కాల్ చేస్తుండండి. సో సార్ మరో కాల్ రండి గీత గారు విశాఖపట్నం. నమస్కారమ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చెప్పండి అమ్మా. మేడం మాట్లాడండి. ఫ్రెషర్ అండి. మీరు ఫ్రెషర్? ఓకే. అనుకుంటున్నాను స్టాక్ మార్కెట్ లో. సో నేను ఇంట్రాడే చేస్తే మంచిది బెటర్ అనుకుంటా అంటారా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ బెటర్ అంటారా? మేడం రెండు కూడా మనకి విషయ పరిజ్ఞానం లేకుండా చేస్తే రెండు ఇబ్బందికరంగానే ఉంటాయి. కాబట్టి కొద్దిగా నేర్చుకుని చేసుకుంటే ఏమవుతుందంటే, అది మీరు ఇంట్రాడే చేసినా లేకపోతే లాంగ్ టర్మ్ చేసినా, లేకపోతే స్వింగ్ ట్రేడింగ్ అంటారు, అంటే కొన్ని రోజులు హోల్డ్ చేసుకుని అమ్మేయడం. ఏది చేసుకున్నా కూడా నేర్చుకుని చేసుకుంటే ఇబ్బంది అయితే ఏమి ఉండదు. ఒకవేళ మీరు నేర్చుకోవాలనుకుంటే నన్ను కన్సల్ట్ చేయొచ్చు. 7702386078 ఇది నా నెంబర్ అండి. మీరు నాకు కాల్ చేస్తే ఏ విధంగా నేర్చుకుంటే బెటర్గా ఉంటుందని నేను సజెస్ట్ చేయగలుగుతాను. తప్పనిసరిగా సార్ వెంకట్ గారు. సో సార్ సత్యనారాయణ గారు గుడివాడ నుండి. నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. మహానగర్ గ్యాస్ 1360లో ఉన్నాయి సార్, యావరేజ్ చేసుకోవచ్చు సార్. అట్లాగే NHPC 95లో ఉన్నాయి, యావరేజ్ చేయొచ్చు సార్. మహానగర్ గ్యాస్ ఎంతలో ఉన్నాయండి? 1360. 1360. ఓకే. 1360. 1360 MGL 1147లో ఉంది. ఎస్, కరెంట్ ప్రైస్లో యావరేజ్ చేయొచ్చండి, పర్వాలేదు. 1147లో ఉంది. 1100 పైన ఉన్నంతసేపు బుల్లిష్ టెరిటరీలోనే ఉన్నట్లుగానే ఉంటుంది. ఇది కరెంట్ ప్రైస్లో మీరు యావరేజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. రెండోది NHPC అన్నారు, ఎంతలో ఉందండి? 95 అండి. 95లో ఉంది. ప్రస్తుతం 82.63లో నిన్న క్లోజింగ్ జరిగిందండి. కొంచెం కిందకి రావడానికి అయితే ఛాన్సెస్ ఉందండి. ఈ ప్రైస్లో యావరేజ్ వద్దు సార్. అరౌండ్ 80
రూపాయల నుంచి 81 మధ్యలో వచ్చినప్పుడు యావరేజ్ చేయండి. ఇంకొంచెం కిందకు ₹1.60 అలా కిందకు వచ్చిన తర్వాత అప్పుడు యావరేజ్ ప్లాన్ చేయండి. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ రండి, కుమార్ గారు శ్రీకాకుళం నుండి. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెంకట గారు చెప్పండి ఏ స్టాక్స్ కావాలి? సార్ మా దగ్గర ఆప్షన్ చైన్ సంబంధించి సెన్సెక్స్ 23rd ఎక్స్పైర్, ఈ రోజు ఎక్స్పైర్ 78,700 పుట్ ఉంది సార్. ఓకే సార్ అది ఏమన్నా ఈరోజు యాడ్ చేసుకోమంటారా లేకుంటే ఎట్లా ఉంటుంది సార్ ఈరోజు మార్కెట్? 78,700 పుట్ ఉంది సార్. సెన్సెక్స్. అవును సార్ సెన్సెక్స్. స్ట్రైక్ ప్రైస్ ఏదన్నారు? ఒక్క నిమిషం నేను చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. 78,700 అండి. అవును సార్ 78,700 స్ట్రైక్ ప్రైస్ పుట్ ఉందన్నారు. ప్రస్తుతం 78,500 లో స్పాట్ ఉంది. ఎంతలో తీసుకున్నారు? సార్ 448 దగ్గర తీసుకున్నాం సార్. 448 దగ్గర తీసుకున్నారు. ఎస్, ఈరోజు డౌన్ వస్తుందండి మార్కెట్. మీకు ఓపెనింగ్లో కుదిరితే యాడ్ చేయండి. యాడ్ చేసుకోమంటారా సార్? చేసుకోవచ్చండి. ఓపెనింగ్లో మీకు అవకాశం ఇస్తే, ఎందుకంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే సజెస్ట్ చేస్తాను. మీకు అవకాశం ఇవ్వకపోవచ్చు, మీకు ఓపెనింగ్లోనే ప్రాఫిట్ కనబడుతుందండి. సార్ సార్ ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. రైట్ సార్. సార్ మరో కాల్ అండి, శ్రీకాంత్ గారు. సార్ నమస్కారం శ్రీకాంత్ జీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి ఏ స్టాక్స్ కోసం? సార్ నా దగ్గర 2 స్టాక్స్ ఉన్నాయి సార్. కేన్స్ టెక్నాలజీ ఒకటి, సిస్మా సిజిఎస్ ఒకటి. ఈ 2 హోల్డ్ చేసుకోవాలా? ప్రాఫిట్ లో ఉన్నాను యాక్చువల్లీ. సెకండ్ ఏంటిదండి? సిస్మా ఎస్జిఎస్ టెక్నాలజీ. సిప్లానా? సిస్మా SY ఓకే సిర్మా SYRMA. ఓకే 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 సైర్మా ఎస్జిఎస్ టెక్నాలజీస్. అవును సార్. సైర్మా ఎస్జిఎస్ ఎంతలో ఉందండి? ప్రాఫిట్ లో ఉన్నాను సార్. ప్రాఫిట్లోనే ఉన్నారు. ఎస్, ప్రాఫిట్లోనే ఉంటారులేండి, ఎందుకంటే బాగా పెరిగింది. 997.75 హోల్డ్ చేయండి సార్. మీరు లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్ అయితే మాత్రం సైర్మాలో ప్రాఫిట్ బుక్ చేయండి. ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ జోన్ లాగా కనిపిస్తుంది నాకు. అరౌండ్ 1035 నుంచి 1040 మధ్య కొంచెం రెసిస్టెన్స్ అయితే ఉంది. అక్కడ నుంచి కొంచెం కిందకి రావడానికి అయితే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు ఓపెనింగ్లో మీకు అవకాశం ఉంటే ప్రాఫిట్ బుక్ చేయండి, ఎందుకంటే డౌన్ ఓపెన్ అవడానికి అవకాశం కనిపిస్తుంది ఇక్కడ. కేన్స్ మాత్రం హోల్డ్ చేయండి సార్, ప్రాఫిట్ ఏం బుక్ చేయొద్దు. 5,300 వరకు వెళ్తుందండి. 5,300 దగ్గర మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి కావాలంటే. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి.